హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ కంటెంట్లో భాగంగా విసర్జన వ్యవస్థ గురించి తెలుసుకుందాం. శరీరంలో జరిగే వివిధ జీవక్రియల వలన అనేక పదార్థాలు ఏర్పడతాయి. హాని కలిగించే పదార్థాలను వేరు చేసి బయటకు పంపడాన్ని మనం విసర్జన అంటాం. విసర్జన లాటిన్ భాషలో ఈఎక్స్ అంటే బయటికి అని, క్రెనర్ అంటే పంపుట అని అర్థం. ఏఎక్స్ అంటే బయటికి అని, క్రెనర్ అంటే పంపుట అని అర్థం, బయటికి పంపుట అని అర్థం. విసర్జన ప్రధాన విధి శరీర సమతుల్యత సాధించడం. దేహంలోని వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని సమతుల్యత అంటారు. ముఖ్యమైన విసర్జన పదార్థాలు ఏంటివి? కార్బన్ డైఆక్సైడ్, నీరు, లవణాలు, కర్బన పదార్థాలు, యూరిక్ ఆమ్లము, పైత్యరస వర్ణకాలు. నెక్స్ట్ అమోనియా అండ్ యూరియా. పై వ్యర్థ పదార్థాలన్నింటిలోనూ అమోనియా విషతుల్యమైనది. విసర్జన వ్యవస్థను గురించి అధ్యయనం చేసే అధ్యయనంని మనం యూరాలజీ అంటాము. మన దేహంలో ముఖ్యమైన విసర్జక అవయవాలు ఉంటాయి. అవి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం, కాలేయం, పెద్ద ప్రేగు. ఊపిరితిత్తుల గురించి తెలుసుకుందాం. శ్వాసక్రియలో ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి వంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. ఏంటి? ఊపిరితిత్తులు. చర్మంలో అనేక స్వేద గ్రంథులు ఉంటాయి. వాటి చుట్టూ కేశనాళికలు ఉంటాయి. ఈ గ్రంథులు రక్తంలో గల అధిక నీరు, లవణాలను మరియు ఇతర వ్యర్థ పదార్థాలను చెమట రూపంలో చర్మం ద్వారా బయటకు పంపుతాయి. అదేవిధంగా చర్మంలో తైల గ్రంథులు ఉంటాయి. సెబేసియస్ గ్రంథుల నుండి విడుదలయ్యే స్రావాన్ని సేబం అంటారు. సేబంలో ఉండే పదార్థాలు మైనము, స్టెరాయిడ్స్, కర్బన పదార్థాలు మరియు ఫ్యాటీ ఆమ్లాలు మొదలగునవి. నెక్స్ట్ కాలేయం. కాలేయంలో ఏర్పడిన బైలురుబిన్, బైలువర్దిన్ ఇంపార్టెంట్. ఇవి యూరోక్రోమ్, పైత్యరస వర్ణకాలు విసర్జించబడతాయి. కాలేయంలో ఏర్పడిన బైలురుబిన్, బైలువర్దిన్, యూరోక్రోమ్, పైత్యరస వర్ణకాలు విసర్జించబడతాయి. యూరోక్రోమ్ మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. కొలెస్ట్రాల్, స్టిరాయిడ్ హార్మోన్లు, మందులు, విటమిన్లు, క్షార లవణాలు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. యూరియా తయారీలో కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. కాలేయం దెబ్బతింటే చాలా ప్రమాదం, అందుకే జాగ్రత్తగా ఉండండి. పెద్ద ప్రేగు. ఇవి శరీరంలో అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ల యొక్క లవణాలను పెద్ద ప్రేగు యొక్క ఉపకళ కణజాలం చేత మలంతో పాటు బయటకు విసర్జించబడతాయి. పెద్ద ప్రేగు. కొన్ని విసర్జితాలైన నత్రజనియుత వ్యర్థాలు నోటిలోని లాలాజలం మరియు కన్నీటి ద్వారా బయటకు పోతాయి. కొన్నేమో వ్యర్థాలు నోటిలోని లాలాజలం ద్వారా లేదా కన్నీటి ద్వారా కూడా బయటకు పోతాయి. నెక్స్ట్ మానవ విసర్జక వ్యవస్థ. మానవునిలో విసర్జన ముఖ్యంగా మూత్ర విసర్జన ద్వారా జరుగుతుంది. మానవుని విసర్జక వ్యవస్థలో గల ప్రధాన భాగాలు: ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయం అండ్ ప్రసేకం. మూత్రపిండాలు బాహ్య నిర్మాణం. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కుడి దానికంటే ఎడమ మూత్రపిండం కొంచెం పెద్దదిగా ఉంటుంది. అంటే కుడిది కొంచెం చిన్నగా ఉంటుంది, ఎడమది పెద్దగా ఉంటుంది. ఇవి ఉదర కుహరంలో పృష్ఠ శరీర కుడ్యానికి అతుక్కొని వెన్నుముకకు ఇరువైపులా ఉంటాయి. ఎక్కడుంటాయి మూత్రపిండాలు? ఉదర కుహరంలో పృష్ఠ శరీర కుడ్యానికి అతుక్కొని వెన్నుముకకు ఇరువైపులు ఉంటాయి. రెండు సైడ్ల వెన్నుముకకు ఉంటాయి. కుడి మూత్రపిండం ఎడమ దానికంటే కొద్దిగా క్రిందికి ఉంటుందంట. దాన్ని పిక్చర్ చూపిస్తా చూడండి. ఈ విధంగా ఉంటుంది. మనకేమన్నాడు? కుడి మూత్రపిండం ఎడమ దానికన్నా కొద్దిగా క్రిందికి ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడు, ఇది రైట్ సైడ్. లెఫ్ట్ కొంచెం పైకి ఉంది, రైట్ కొద్దిగా కిందికి ఉందని చెప్తుండు. నెక్స్ట్ మూత్రపిండాల పొడవు వచ్చేసి 10 సెంటీమీటర్లు, వెడల్పు 5 నుంచి 6 సెంటీమీటర్లు, మందం వచ్చేసి 4 సెంటీమీటర్లు. వాటి మందం. మూత్రపిండాలు లోపలి భాగం పుటాకారంగా
వెలుపలి భాగం కుంభాకారంగా ఉంటాయి. లోపల వచ్చేసి పుటాకారంగా, బయట వచ్చేసి కుంభాకారంగా ఉంటాయి. దాని యొక్క పిక్చరు ఇదేమో అది వృక్కగంధి, పృష్ఠధమని, వృక్కధమని, ఎడమ మూత్రపిండము. ఇదేమో అది బృహస్థిర అంట, వృక్కశిర. ఇది వచ్చేసి ఎడమ మూత్ర నాళము. ఎడమ సైడే ఉంటుంది. ఇలా రైట్ సైడే ఉంటుంది. మూత్రాశయంలో తెరుచుకుంటాయంట ఇవి. మూత్రాశయం ఇక్కడ ఉంటుంది, ప్రసేకం బయటికి వచ్చేస్తుంది. ఇది విసర్జన వ్యవస్థ యొక్క పటము. నెక్స్ట్ నాభి. మూత్రపిండం లోపలి భాగం పుటాకారంగా ఉన్న తలం మధ్యలో పల్లాన్ని హైలస్ లేదా నాభి అంటారు. వృక్కధమని. ఈ భాగాల యొక్క మళ్ళీ మీనింగ్స్. వృక్కధమని అంటే మూత్రపిండంలోనికి ప్రవహిస్తుంది. వృక్కశిర అంటే మూత్రనాళాల వెలుపలికి వస్తుంది. వృక్కధమని అంటే శరీరంలోని వివిధ అవయవాల్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి దీని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి. నెక్స్ట్ వృక్కశిర ఆమ్లజని రహిత రక్తాన్ని సేకరిస్తుంది. అక్కడ రక్తం వడపోయబడి వ్యర్థాలు మూత్రంగా బయటకు విసర్జించబడతాయి. మూత్రపిండం అంతర్నిర్మాణం. ఇప్పుడు బాహ్య నిర్మాణం ఇచ్చినప్పుడు అంతర్నిర్మాణం. మూత్రపిండం లోపల 2 భాగాలు గలవు. ఒకటి వల్కలం, ఒకటి దవ్వ. ఇది లోపలి నిర్మాణం. వల్కలం అంటే ఇది మూత్రపిండం బయట వైపు గాఢ ఎరుపు రంగులో ఉంటుంది. దవ్వ ఇది లోపలి వైపున లేత ఎరుపు రంగులో ఉంటుంది. వల్కలం వచ్చేసి గాఢ ఎరుపు రంగు, దవ్వ వచ్చేసి లేత ఎరుపు రంగు. కెలిసెన్. బోర్లించిన సూచి స్తంభాల విశాలమైన చివరి శాఖలు పుష్పంలో ఉండే రక్షక తంత్రాల వలె ఉంటాయి. అందుచేత వీటిని కెలిసెన్ అంటారు. ఇవి దవ్వలో ఉంటాయి. ఇది మూత్రపిండం యొక్క నిలువు కోత అండి. ఇక్కడ ఉంది కదా, దీని యొక్క అడ్డంగా నిలువుగా మధ్యలో పోస్తే ఎట్లుంటుందో ఆ పటం ఇక్కడ ఉంది. ఇంకా వల్కలం, వల్కగూళిక, దవ్వ శృంగాలు, కెలిక్స్, వృక్కధమని, వృక్కశిర, వృక్కశ్రోణి, మూత్రనాళం అండ్ వృక్క స్తంభాలు. ఇవి వచ్చేసి వృక్క స్తంభాలు. ఇది మూత్రపిండం యొక్క నిలువు కోత. ఇది మూత్రపిండం యొక్క బాహ్యంగా ఉండేది, బాహ్య నిర్మాణం. ఇదేమో నిలువుగా పోస్తే ఎట్లా ఉంటుందో అది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. ఇంకెన్నో వీడియోలు చేయాలని కొద్దిగా ఆశ ఉంటుంది. అందుకే లైక్ చేయండి ప్లీజ్.